హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో అయితే చాలా బాగుంటుందండి. నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ పువ్వులు అన్నవి మా చెట్టుకి పూసిన పువ్వులు అనమాట. మొన్న న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్స్ రోజు నాకు గిఫ్ట్గా వచ్చింది కదండి, ఆ చామంతి చెట్టు పువ్వులే అనమాట. ఈరోజు ఏంటంటే స్పెషల్ పుష్యమాస వారం అనమాట. మార్గశిరలక్ష వారాలు చేస్తాం కదా, తర్వాత పుష్యమాసంలో వచ్చే ఒక థర్స్డే అనేది పుష్యమాస వారం అనేది చేస్తామన్నమాట. ఈ పూజ అన్నది పుట్టింటి వాళ్ళ కోసం చేస్తామన్నమాట. నేనేంటంటే ఈరోజు పులిహోర బూర్లు చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ చేస్తానండి, కానీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ షేర్ చేసుకున్నట్టే ఉన్నాను అనమాట. బూరెలు అయితే చేసేస్తున్నాను. ముందుగా శనగపప్పు అనేది ఒక గంట సేపు నానబెట్టి ఆ తర్వాత కుక్కర్లో అనేది ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. తర్వాత పులిహోర కోసం అయితే రైస్ కుక్ చేసేసానండి, ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి. ఆ తర్వాత పులిహోర కోసం అయితే సింపుల్గా చేసేసానండి. అంటే టెంపుల్ స్టైల్లో చేసేసాను పులిహోర అనేది. చాలా ఈజీ అనమాట. రైస్ కుక్ చేసుకొని చింతపండు అనేది నానబెట్టేసాను. తర్వాత బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి చింతపండు ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. ఇది దగ్గరగా ఒక స్టికీ పేస్ట్లా అయ్యేంత వరకు మనం మరిగించుకుంటే మంచి అరోమా వస్తుంది చూసారా. ఆ టైంలో రైస్ అనేది వేసేసుకోవాలి. రైస్ మాత్రం పొడి పొడిగా మనం కుక్ చేసుకుంటే పులిహోర అనేది చాలా బాగా వస్తుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక్కొక్కసారి ఇలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇంకో టైప్లో చేస్తాను అనమాట. అంటే నాకు ఆ టైం బట్టి అనమాట. ఇవాళ అసలు చాలా లేట్ అయిపోయిందండి పూజ అనేది. హస్బెండ్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను. పులిహోర బూర్లు ప్రాసెస్ ఎక్కువ కదా, సో హస్బెండ్కి ఏం చెప్పానంటే లంచ్కి వచ్చేసేయమని. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం క్వాంటిటీలోనే చేశాను అనమాట. ఆ తర్వాత బూరెల కోసం అయితే మినపప్పు, బియ్యం నానబెట్టి అది మిక్సీ చేసేసాను. ఆ తర్వాత ఆల్రెడీ మనం శనగపప్పు ఉడికించుకున్నాం కదండి, అవి ఆ బాల్స్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్గా తక్కువ క్వాంటిటీలో ఈజీగా చేసేస్తాను అనమాట. ఫాస్ట్గా కూడా చేసేస్తాను, ఎందుకంటే హస్బెండ్ వచ్చే టైం కల్లా లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేయాలి కదా. సో అందుకోసం ఏంటంటే అవి బాయిల్ అయిపోతున్నాయి, రెడీ అయిపోయిందనమాట. ఈ తర్వాత ఈ కుకింగ్ అయిపోయింది అనుకోండి, పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. ఈ పుష్యమాస వారం అనేది చాలామంది చేస్తారండి. యాక్చువల్గా ఏంటంటే పుట్టింటి వాళ్ళ కోసం ఎవ్రీ వీక్ మన కోసం మనం చేసుకుంటాం పూజ అనేది. మన ఇంట్లో లక్ష్మీదేవి మంచిగా ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనేసి మనం చక్కగా పూజ చేసుకుంటాం. కానీ పుష్యమాస వారం అనేది పుట్టింటి వాళ్ళ కోసం చేస్తామన్నమాట. మనకి లైఫ్ ఇచ్చిందే వాళ్ళు కదండి, వాళ్ళ వల్లే కదా మనం ఇక్కడ ఉన్నాము. సో వాళ్ళు మంచిగా ఉండాలనేసి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలని పుట్టింటి వాళ్ళ కోసం చేసే ప్రత్యేకమైన పూజ అనమాట. నేను ఈ పూజ కోసమైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. పువ్వులు చూసారా చక్కగా కట్ చేసేసుకున్నాను. లక్ష్మీదేవికి దండ గుచ్చుదామనేసి అన్నీ రెడీ చేశాను. అదే చెప్తున్నాను మీకు. బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ అయితే కట్ చేసేసాను అనమాట. చక్కగా పువ్వుల దండలు అయితే గుచ్చేసి లక్ష్మీదేవికి, మహాలక్ష్మి ఆశ్రమంకి అయితే వేసేసాను అనమాట. చాలా అందంగా అలంకరించుకున్నానండి. అంటే పూజ కోసం చెప్తున్నాను, ఎందుకు చేస్తాము ఈ పూజ అనేది. పుట్టింటి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలనేసి మా మమ్మీ డాడీ కోసం అయితే నేను చేస్తానన్నమాట. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానన్నమాట. సో వాళ్ళ కోసమైతే పొద్దున్నే చేసేద్దాం అనుకున్నాను పూజ అన్నది, కానీ ఈ మార్నింగ్ చల్లదనం వల్ల అయితే లేవలేకపోతున్నామండి. చాలా చలిగా ఉంటుంది, మాకైతే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చేస్తానన్నమాట, కానీ ఇయర్ కొంచెం లేట్ అయిందండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లేడీస్వి. సో అందువల్ల ఏంటంటే నేను కొంచెం లాస్ట్కి వచ్చాక చేశానన్నమాట. కానీ పుష్యమాసంలోనే చేయాలండి. మార్గశిర లక్షవారాలు అయిపోతాయి కదా, మార్గశిర లక్షవారాలు అయిపోయిన తర్వాత పుష్యమాసం వస్తుంది కదా, ఆ పుష్యమాసంలోని ఏదో ఒక లక్షవారం మన వీలు బట్టి మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ లక్షవారం చేసేసాను. చాలా బాగుందండి పూజ అయితే మాత్రం. చాలా నిండుగా తల్లిని అలంకరించి నిష్టగా నియమంగా చక్కగా నైవేద్యాలన్నీ చేసేసానమాట. అంటే 2 రకాలే చేస్తారు, పులిహోరను బూర్లు చేస్తారనమాట. నేనైతే చక్కగా చేసేసి దీపారాధన అయితే చేసేసాను, నైవేద్యం అంతా సమర్పించేసి. కొన్ని స్తోత్రాలు అవి చదువుకున్నాను అనమాట, అమ్మవారివి చదువుకొని వాళ్ళ కోసమైతే చక్కగా దండం పెట్టుకున్నానమాట. తల్లి నువ్వు ఎప్పుడు కాపాడుతూ ఉండు, వాళ్ళు వెంట ఉండి నడిపించు అనేసి మంచిగా దండం పెట్టుకున్నాను.
చూసారా ఆ దీపాల కాంతిలోని తల్లి ఎంత అందంగా కనిపిస్తున్నారో. చక్కగా నాకైతే ఒక్కొక్కసారి ఆ దేవుడు వచ్చి కూర్చున్నారా అన్న అనుభూతి అయితే ఎప్పుడూ కలుగుతూ ఉంటుందండి. మీతో ఎప్పుడు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. చక్కగా ఈ సంవత్సరం అయితే ఇలా చేసుకున్నానండి పూజ అన్నది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. చక్కగా ఆ తల్లికి వేడుకున్నానమాట. నా మనసులో ఉన్న కోరికలన్నీ తల్లికి నివేదిస్తూ నేను పెట్టిన నైవేద్యం అంతా ఆరగించు తల్లి అంటూ మనస్ఫూర్తిగా తల్లిని వేడుకొని మనస్ఫూర్తిగా తల్లిని ధ్యానించానమాట. ఒక 5 to 10 మినిట్స్ అయితే అలా నేను అక్కడ పూజ చేసిన వెంటనే అక్కడే కూర్చుంటానమాట. చాలా ప్రశాంతతనిస్తుందనమాట ఇలా పూజ చేసుకుంటే. నాకు చాలా ఆనందంగా అనిపించిందనమాట. ఏవైనా చిన్న లోటుపాట్లు అనేవి ఉంటాయి కదండి. అందరికీ అన్నీ తెలిసి ఉండవు కదా. ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే తప్పకుండా క్షమించండి. పూజ అంతా అయిపోయింది. తర్వాత ఏంటంటే కంప్లీట్ చేసేసి హారతి ఇచ్చేసానమాట. ఈలోగా మమ్మీ ఫోన్ చేశారనమాట. అదే చెప్తున్నాను పూజమ్మ అవ్వలేదనేసి అంటే మళ్ళీ తర్వాత కాల్ చేస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేసి చక్కగా పూజ అంతా ఫినిష్ అయ్యింది. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికల్లా 11 అయిపోయిందండి. బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఇంత లేట్గా ఎప్పుడూ చేయలేదన్నమాట. ఇవాళ కొంచెం లేట్ అయింది. మార్నింగే లేవడం లేట్ అవడం వల్ల పనంతా లేట్ అయిపోయింది. కానీ పూజ మాత్రం చాలా చాలా బాగా అయ్యిందండి. లక్ష్మీదేవి తల్లి అందరి మీద దీవెనలు ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాను కదా మొత్తం దీపారాధన అంతా అయిన తర్వాత నేనైతే కొన్ని స్తోత్రాలు అవి చదువుకుంటాను. కొన్ని అయితే నాకు వచ్చినవి నేను చెప్పేసుకుంటాను. మిగతావి ఏంటంటే కొన్ని బుక్లో చూసి చదువుతానమాట. చక్కగా తల్లిని ధ్యానిస్తూ ఆ తల్లిని స్మరిస్తూ పూజ అనేది ఈ విధంగా అయితే చేసేసానండి. అంటే టైం ఉంటుందేమో అనుకున్నాను కానీ అర్లీగా లేచి చేసుకుందామని అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. సో హస్బెండ్ ఏమన్నారంటే లంచ్ అనేది ప్రిపేర్ చేసేసి నేను వచ్చేస్తాను లంచ్కి అన్నారు. సో త్వరగా పూజ చేసేసి లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. చక్కగా చెప్తున్నానా ఏదైనా పూజ చేసుకున్నానా ఏదైనా భక్తి సంబంధించింది ఏదైనా బుక్ చదువుకున్నానంటే అందులో ఎలాగా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే పెట్టి నేనైతే చేసుకుంటానండి. పక్కన ఏమైపోయినా నాకు ఇంకా అనవసరం అనమాట. అంతలా చేసుకుంటానమాట. నాకు చాలా ఇష్టం అనమాట పూజ చేసుకోవడం అనేది. దానికి తోడు మా ఇంట్లో పూసిన పువ్వులు మా చెట్టుకు పూసిన పువ్వులతో తల్లిని నేను పూజ చేస్తున్నానంటే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి నిజంగాను. ఈ క్రెడిట్ అంతా షబీరా నాకు మీ ఫంక్షన్లోనే ఒక పార్ట్గా చేసినందుకు చాలా థ్యాంక్స్. సో నాకు ఆ మొక్క రావడం వల్లే కదా నాకు ఈ పువ్వులు వచ్చి చక్కగా తల్లికి నేనైతే పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందండి. నా చేతులతో చక్కగా తల్లికి దండగొచ్చి వేశానమాట. ఎంత అందంగా కనిపిస్తున్నారో కదండి తల్లి అయితే నిజంగాను. చాలా అందంగా చాలా మంచిగా అయితే పూజ అయిందండి. ఈ వీక్ అయితే ఇలా కంప్లీట్ చేసేసానమాట. ఈ ఇయర్ తోటి మార్గశిర లక్షవారాల పూజలు అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. మార్గశిర మాసం అంతా లక్షవారాలు పూజ చేస్తాము. ఈ పుష్యమాసం రాగానే ఒక లక్షవారం అనేది పూజ చేస్తాం అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా తల్లికి హారతి ఇచ్చేసి నీరాజనం పాడేసుకొని పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసాను అనమాట. నేను పూజ అంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదండి కొంచెంసేపు అలాగా తల్లి దగ్గర కూర్చొని దండం పెట్టుకుంటానని. నాకు ఆ టైంలోనైతే చాలా ప్రశాంతతనిస్తుందండి. మొత్తం అంతా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఆ తల్లి దీవెనలు అందరి మీద ఎప్పుడు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. लक्ष्मी नमो वरलक्ष्मी नमो जय लक्ष्मी दया कलिते जय शुभ लक्ष्मी दया गुण वैभव लक्ष्मी जले